సముద్రంలో వ్యర్థాలను డంపింగ్ చేస్తున్న చింతా శ్రీనివాసులను వెంటనే అరెస్ట్ చేయాలని పలువురు డిమాండ్. స్పందించిన ఎమ్మెల్యే నానాజీ ఎంత వారినైనా వదిలిపెట్టేది లేదు. సముద్రంలో రసాయనానికి వ్యర్థాలను లారీల ద్వారా తీసుకొచ్చి ఎస్ఎస్ఎన్ ట్రేడర్స్ అధినేత చింతా శ్రీనివాసు మత్స్య సంపదను, సముద్ర జలాలను, మత్స్య సంపదలో సర్వనాశనం చేస్తున్నాడని, అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు మరియు జనసేన హర్బర్పేట నాయకులు శివకిషోర్ డిమాండ్ చేశారు. అలాగే ప్రజల ప్రాణాలను కాపాడాలని, ఈ రసాయన వ్యర్థాల వల్ల మనుషులకు ఊపిరితిత్తులు, క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే పంతం నానాజీ స్పందిస్తూ తప్పు చేసిన వారు ఎంత పెద్దవారైనా క్షమించేది లేదని, ఇప్పటికే లారీని సీజ్ చేశామని, అలాగే దీనిని నడుపుతున్న వ్యక్తులను ఎంతటి పెద్దవారినైనా క్షమించేది లేదని కేసులు పెట్టి వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇప్పటికే పోలీస్, రెవెన్యూ మరియు పొల్యూషన్ అధికారులకు కూడా తెలియబర్చామని ఎమ్మెల్యే తెలిపారు. వారందరినీ స్టేషన్ తీసుకువస్తా ఉన్నాం. విచారణ జరుగుతూ ఉంది. విచారణ జరిగిన తర్వాత ఖచ్చితంగా, ఎందుకంటే అది ఈ మధ్య స్టార్ట్ అయినట్టుంది. అది ఈ మధ్య స్టార్ట్ అయ్యి ఎవరో అటే చూడలేదు అన్నది కాదు, అది కూడా మా కూటమి నాయకులే పట్టించారు. అది ఎవరై ప్రతిపక్షాలు పట్టించలేదు, ఎవరో మీడియా పట్టించారు. మా కూటమి నాయకులే దాన్ని పట్టుకుని మన స్టేషన్ తీసుకొచ్చారు, నా దగ్గర తీసుకొచ్చారు. దాన్ని వెంటనే యాక్షన్లో తీసుకెళ్ళాను. ఫిషింగ్ హార్బర్ జనసేన నాయకునండి, నేను ఫిష్మెన్ కమ్యూనిటీ నాయకునండి. మాకు ఇక్కడ ముందులో అవుతానండి సప్పనీరు వచ్చిందండి మా కాలంలోకి. ఈ గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఏంటంటే కెమికల్ వాటర్ వచ్చేస్తుందండి. వాటర్ వచ్చేసి మత్స్య సంపద అంతా చనిపోతుంది. ఏంటబ్బా ఇది ఏంటి కుళ్ళు కాలం నీరుకే ఇలా చనిపోవడం ఏంటబ్బా అని చెప్పేసి నేను ఒక 20 రోజుల ముందు దీన్ని ఇలా ఆటో వేసుకుని వెళ్తుంటే ఈ లోపలికి ట్యాంకర్ వచ్చిందండి. యాసిడ్ ట్యాంకర్ వచ్చింది ఏంటండి అని చెప్పేసి ఒక 20 రోజుల ముందు నేను ఏం చేశానంటే చూశాను, దీన్ని గమనించుకున్న తర్వాత ఒక 5 రోజుల కిందట ఒక ఎంక్వైరీ చేసుకుంటే తెలుస్తుంది కదండి. అలాగే నేను ఎంక్వైరీ చేస్తే అరవింద ఫార్మసీ నుంచి కెమికల్ వాటర్ని ఇక్కడికి తెచ్చి ఇక్కడ వదిలేస్తున్నారండి. ఎవరు వదులుతున్నారు ఏంటండి? కంపెనీ ఓనర్ శ్రీనివాస్ అండి. కంపెనీ పేరు SST అంటండి. ఆ సెక్యూరిటీ గార్డ్ని అడిగితే డోర్ తీయమంటే మా ఓనర్తో మాట్లాడుకోండి, ఓనర్ నెంబర్ ఇచ్చాడు. ఓనర్ ఏమని చెప్తున్నాడండి, పొద్దుటి దాకా మీరు అవునండి, పొద్దుడు నేను వచ్చి మాట్లాడతాను, ఎమ్మెల్యే గారితో ఫోన్ చేసుకోండి, ఎమ్మెల్యే గారు చేసుకున్నాను. ఎమ్మెల్యే గారు చేయవలసిన పనులన్నీ చేస్తున్నాడండి. వీళ్ళు అర్ధరాత్రులు తెచ్చేసి ఇక్కడ చేస్తుంటే ఏం చేయమంటారండి? ఎమ్మెల్యే గారు మాత్రం ఏం చేస్తారండి? ప్రజాప్రతినిధులు ఏం చేస్తారండి? అర్ధరాత్రులు తెచ్చేసి వీళ్ళు ట్యాంకర్లు తెచ్చి ట్యాంకర్లో వాటర్ వదిలేస్తుంటానండి. వీళ్ళని ఆడివాడు లేడని, మత్స్య సంపదే కదా సముద్రంలో పోతే మత్స్యకారులే పోతారు. అలాగే దీని ప్రాసెస్, దీని చేపలు ఎలా చనిపోయినా కంటే నా దగ్గర వీడియో ఉందండి. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం గురించి అండి మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, కలెక్టర్ గారు వచ్చి ఇక్కడేమో పండుగ చేప పిల్లలు 50,000 పిల్లలు వదిలితే 2వ రోజుగా చనిపోయినండి పిల్లలంతా. ఇలాంటి పనులు చేస్తున్నారు ఈ SSS శ్రీనివాస్ అంటే. ఆయన ఫోన్ చేసి ఏమంటున్నారు, నువ్వు ఎవరితో చెప్పుకుంటూ చెప్పుకో, నువ్వు వచ్చిన దాకా ఉండు, పొద్దున్న పని అయిపోతుంది, నన్ను ఏదో చేసేస్తాడంటండి ఆయన. నువ్వు నీ ఖాళీగా ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చి నువ్వు అక్కడ మాట్లాడుతున్నావు, నాకు ఖాళీ లేదు, నేను ఎక్కడో ఉన్నాను, రేపు వస్తాను, పొద్దుడు దాకా అక్కడే ఉండి అంటున్నాడండి. ఇది ఒకటి ఎక్కడో గురించి కదండి, చాలా రోజుల నుంచి జరుగుతుందండి. ఇది మేమేమనుకున్నామంటే